శుద్ధ నామనికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 145వ దావీదు సంకీర్తనలో నుండి 18, 19 చరణాలు చదువుకుందాం. 145వ దావీదు సంకీర్తనలు 18వ చరణాన్ని నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అందరం కలిసి మాట చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. చదువుదాం. తనకి మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చాలండి. ఈ మాట 2-3 నెలల నుంచి ఇదే వాక్య భాగంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 2-3 నెలలుగా ఇదే వాక్య భాగంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతున్నది. మనం ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాము. దేవుని సన్నిధిలో ప్రతి నెల ఉపవాస కూటంలో దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం జరుగుతున్నది. మరొకసారి దేవుడు ఇదే వాక్య భాగంలో నుంచి నాతో మాట్లాడటం జరిగినది. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని చెప్పుకొని మనం ప్రార్థనలోనికి వెళదాం. మరొకసారి ఆ మాట మనం చదువుకున్నట్లయితే, తన మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు ఈ కీర్తనలో నుండి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనే మాట మనందరికీ తెలిసిన విషయమే. కానీ తెలిసింది అయినప్పటికీ నిజముగా మొరపెట్టే విషయాల్లో బలహీనంగా ఉన్నారన్న విషయాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొరపెడుతున్నారు కానీ నిజముగా మొరపెట్టట్లేదు. అది ఆయన యొక్క బాధ. ప్రార్థన చేస్తున్నారు కానీ నిజముగా ప్రార్థించట్లేదు అనేది ఆయన హృదయంలో ఉన్న వేదన. ప్రభువారి యొక్క హృదయంలో ఉన్న బాధ, వేదన ఏమై ఉన్నది అంటే, దేవుని పిల్లలైన వారు దేవుని యొద్దకు వస్తున్నారు కానీ నిజంగా మొరపెట్టట్లేదని ఆయన యొక్క హృదయ ఆక్రందన అయి ఉన్నది. ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే, దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లోనే ప్రభువారు సంతోషపడట్లా. దేవుని యొద్దకి ప్రయాసపడి వచ్చే ఆ విషయాల్లోనే ప్రభువారు సంతోషపడట్లేదు. ఇంకా ఏమని కోరుకుంటున్నాడంటే, మన నుంచి నా యొద్దకు వచ్చి నిజంగా మొరపెట్టువారు నాకు కావాలి అని కోరుకుంటున్నారు ఆయన. ఏంటండి నిజంగా మొరపెట్టడం అంటే? నిజంగా ప్రార్థన చేయటం అంటే ఏంటి అంటే, నిజం కాని ప్రార్థన కూడా ఉన్నదా? పెదాలతో వచ్చిన ప్రార్థన కూడా ఉన్నదనేదే కదా అర్థం. పైన చేసే ప్రార్థన కూడా ఉన్నది కదా అని అర్థం అని మాటకి అర్థాన్ని ఇస్తుంది. పైన ప్రార్థన చేయటం కాదు, హృదయంలో నుంచి వచ్చిన ఒక్క మాట కావాలని దేవుడు ఆయన అటువంటి ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఒక ప్రార్థన, అంతరంగంలో నుంచి వచ్చిన ఒక ప్రార్థన. ఈ ప్రార్థనకి కొన్ని నెలలుగా మనము సంసోను గురించిన ప్రార్థన విన్నాం, హన్నా గురించిన ప్రార్థన విన్నాం, అబ్రహాం గురించిన ప్రార్థన విన్నాం. నిజంగా హన్నా ఆమె హృదయంలో అంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థన ప్రభు ఆలకించకుండా ఉండలేకపోయాడండి. సంసోను జీవితంలో కూడా మనం చూసినట్లయితే, చాలామందిని చంపిన సంసోను పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపిన సంసోను దప్పిక కొని ప్రభువారికి ప్రార్థన చేస్తున్నారు. అంటే తన జ్ఞానం మీద ఆధారపడలేదు, తన బలము మీద ఆధారపడలేదు, తనకున్న పరపతి మీద ఆధారపడలేదు. కానీ నేను 1000 మందిని చంపాను ప్రభువా, నేను ఇంతమందిని చంపుతున్నాను, నేను బలమైన వాడిని, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి అనుకోలేదు. కానీ అంతమందిని చంపిన తర్వాత, అయ్యా నేను దప్పిక కొని ఉన్నాను, నువ్వు నాకు సహాయము చేయి, నువ్వు నాకు సహాయము చేయకపోతే నేను దప్పిక చేత చచ్చిపోతానయ్యా అని బలవంతుడైన సంసోను ప్రభువారికి మొరపెట్టడం అనేది, ప్రభు నిజముగా మొరపెట్టడం అంటే అది. నీ బలము మీద, మన జ్ఞానము మీద, మన పరపతి మీద, లేకపోతే మనకున్న సర్కిల్ మీద, మనకున్న భక్తి అనుభవం మీద, మనకున్న వాక్యము తెలిసిన అనుభవం మీద, ప్రార్థన తెలిసిన అనుభవం మీద కాదు ఆధారపడవలసినది. అది చూడట్ల ప్రభువారు.
ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ పొందావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎంత వాక్యము తెలుసు, ఎంత ప్రార్థన తెలుసు, ఎంతమంది సేవకులు తెలుసు, ఎంతమంది సేవకులు కలిసిన అనుభవం ఉన్నది. అది కాదు ప్రభువారి మన నుంచి ఆశపడుతున్నది. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా లేదా? నిజంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, నిజమైన ప్రార్థన మనం చేస్తున్నామా లేదా? ప్రార్థన చేయండి అని ఇక్కడ ప్రకటన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ జరుగుతున్న ప్రతి రణగణ ధ్వనులు మనకి ఎందుకు తెలుసు. మరి మౌనంగా ఎందుకు ఉండాలి? ఎవరిని బట్టి మౌనంగా ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉండి ఆలకిస్తాను చేస్తాను అంటున్నప్పుడు, ఇస్తాను అంటున్నప్పుడు, పరిష్కరిస్తాను అంటున్నప్పుడు, వాటిని తీసివేస్తాను అంటున్నప్పుడు ఎందుకు మొరపెట్టలేకుండా మౌనంగా ఉంటున్నారు? సిగ్గా, భయమా, లేకపోతే ప్రార్థించలేకపోవడానికి పక్కవారి వలన ఇబ్బందా? ఎవరి ఆటంకం? ఏది ఆటంకంగా చూపిస్తున్నాము? ఏది ఆటంకంగా ఎంచుకుంటున్నాము ప్రార్థించలేకపోవడానికి? పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా చాలామంది ప్రార్థించే విషయాల్లో నిజంగా ప్రార్థించట్లేదండి. దేవుని హృదయ ఆక్రందన ఏంటంటే నిజంగా మొరపెట్టాలి. అది బాధ. ఎహెజ్కేలు గ్రంథంలో నాకు ఇచ్చిన టైం చాలా 10 నిమిషాలు మాత్రమే దేవుని దాసుడు నాకు ఇచ్చాడు. 10 నిమిషాల్లోనే నేను చెప్పాలి వాక్యం. నేను వాక్య భాగం తీయట్లేదు, కానీ ఎహెజ్కేలు గ్రంథంలో ప్రభు ఒక చక్కని మాట అక్కడ చెప్తున్నారు. బ్రద్దలైన సందుల్లో నిలిచి తగినవాడు, మరి నిలబడే తగినవాడు ఎవరైనా ఉన్నారా అని ఎంత వెతికినా ఒక్కడైనా కనబడలేదంట. బ్రద్దలైన సందులంటే కుటుంబాల్లో విడిపోయిన సందర్భాలు అవ్వచ్చు, లేకపోతే సమస్యలున్న సందర్భాలలో ప్రార్థించేవారు, నేను మరి అటువంటి వారికి ప్రార్థన సహాయాన్ని అందించేవారు, లేకపోతే ధైర్యం కోల్పోయిన వారికి ప్రార్థన సపోర్ట్ ఇచ్చేవారు, ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నామని భరోసా ఇచ్చేవారు, లేకపోతే మనం నిరాశపడిన సందర్భంలో ధైర్యంగా నిలబడేవారు. ఎవరైనా ఒక్కరైనా విచారించిన ఒక్కడు కూడా కనబడలేదంట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థించే విషయాల్లో మేము ప్రార్థన చేస్తాం మీకోసమని ధైర్యాన్ని ఇచ్చే మరి వారు లేకుండా ఉన్నారనేది ఆ ప్రభువారి యొక్క వేదన అయి ఉన్నది. చాలామంది కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, కానీ నిజంగా దేవుని కొరకు దేవుని యొక్క హృదయం నెరిగి ప్రార్థించేవారు ఎంతమంది? దేవుని యొక్క హృదయంలో అర్థం చేసుకుని ప్రార్థించేవారు ఎంతమంది? దేవుని యొక్క హృదయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫలించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా ఫలించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి కుటుంబాలు చూస్తే ఫలవంతంగా ఉంటున్నాయా? ఏ బాధలు బందీలు లేకుండా ఉంటున్నాయా అంటే సహజంగా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, అమ్మ మరి మనుషులన్నాక ఏదో ఒక బాధ వస్తుంది, ఏదో ఒక రోగం వస్తుంది. మనుషులన్నాక మనం జీవించినంతకాలం ఏదో ఒక బాధ అనుభవించాల్సిందే, ఏదో ఒక ప్రాబ్లం, ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి ప్రాబ్లం అనుభవించాల్సిందే కదా. మరి బాధలు లేకుండా ఎలాగుంటామని ప్రశ్నించుకోవచ్చు మనం. కానీ దుష్టుడు వాటినే సాకుగా తీసుకొని చాలామందిని ప్రార్థన రాకుండా చేస్తున్నాడు. చాలామంది వాటిని సాకులుగా తీసుకొని ఏమొస్తామండి ప్రార్థనకి? ఏం చేస్తున్నాడని వస్తాం? దేవుడు ఏమి చేస్తున్నాడు? ఒకటి పోతే పరిష్కరించుకోలేనంత తట్టుకోవాలా లేదా మేము అన్నట్లుగా ప్రజలు దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటున్నాడు. ఏబు గ్రంథంలో అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, అసలు ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభం వస్తుంది? చూడండి, ఒక్క మాట మనం చదువుకుందాం. అక్కడున్న ప్రజలు ఏమని మాట్లాడుతున్నారో ఏబు గ్రంథము 21వ అధ్యాయము వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఏబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత
మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుకొందురు. ఏమంటున్నారంట ప్రజలు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయటం ద్వారా మాకేమి లాభము కలుగును. ఎంత ప్రశ్న వేస్తున్నారండి ప్రజలు దేవునికి. అసలు నీకు ప్రార్థన చేయటం వల్ల మాకు లాభం వచ్చేది ఏమన్నా ఉందా లేదా? ఇన్ని గంటలు కూర్చున్నామండి ఉపవాస కోటలో, ఇన్ని గంటలు కూర్చోబెట్టి ప్రార్థన చేయండి 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 అంటున్నారు ఒకటే పనిగా. అసలు లాభం ఏమన్నా ఉందా? లాభం వచ్చే పని ఉందా? ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి వస్తే బిర్యానీ పెడతారు, ఛార్జీలు ఇస్తారు, రాకపోకల్లో ఆటోలు పెడతారు, బస్సులు పెడతారు. అదేమన్నా కొద్దిగా లాభం ఏమన్నా ఉంది? తన్నించుకున్నా గుద్దించుకున్నా కొంచెం ఇరుకుగా ఉన్నా అలసటగా ఉన్న డ్రింకులు ఇస్తారు, అన్ని కొద్దిగా లాభం ఉంది అక్కడ. మరి ఇక్కడికి వస్తే ఏంటి లాభం? ఇక్కడికి వస్తే ఏంటి లాభం అని ప్రశ్నిస్తున్నారు ఏబు గ్రంథంలో ఉన్నవాళ్ళు. అసలు సర్వశక్తుడగు వాడు మేము ఆయన గురించి ప్రార్థన చేయటం ద్వారా మాకేం లాభం కలుగును. ఎంత గుడ్డివారుగా ఉంటున్నారండి ప్రజలు, ఎంత అనాలోచనగా ఉంటున్నారండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటున్నాడు. మన కుటుంబాల గురించి, మన పరిస్థితుల గురించి, మన యొక్క అక్కర్ల గురించి, మన యొక్క లోటుపాట్ల గురించి, మన జీవితాన్ని గురించి నిజముగా మొరపెట్టువారు కావాలని ప్రభువారు ఆశపడుతున్నారండి. అది ప్రభువారి యొక్క హృదయమైనది. బ్రద్దలైన సందుల్లో తగినవాడు ఎవడని ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదంట. నిజంగా మొరపెట్టేవారు ఒక్కరు కూడా లేరా ఈ సమాజంలో? నిజంగా ప్రార్థించేవారు ఒక్కరు కూడా లేరా? కుటుంబాల గురించిన బాధ చింత లేదా? ప్రార్థన చేయట్లేదంటే, మీ పెదవుల నుండి ప్రార్థన రావట్లేదంటే రెండు కారణాలు. ఏంటంటే, దేవుడు ప్రార్థించడం ద్వారా మాకే లాభం, లేకపోతే రెండోది మాకే బాధలు లేవు. మొట్టమొదటి ఏంటి లాభం ప్రార్థన చేయటం వల్ల? రెండోది మాకే కష్టాలు బాధలు లేవు అనేది. ఈ రెండు కారణాల చేత ప్రార్థన రాదండి. నిజంగా పరిష్కరించుకోవాలి అని దేవుని సన్నిధికి వస్తే తప్పకుండా దేవుడు వారి సమస్యను పరిష్కరిస్తాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ పరిష్కరించుకునే స్థలం ఇది. ఇది మన యొక్క సమస్యలను తీర్చుకొని వెళ్ళే స్థలం ఇది. ఇక్కడ పరిస్థితులు అవి కాదు, మన దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుని సన్నిధి ఉన్నది ఇక్కడ, దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉన్నది. దేవుడు మన ముందు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఎవరి హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన అది నిజంగా ఉన్నదో, నువ్వేమై ఉన్నావో అది దేవునితో చెప్పడమేనండి. నీ కుటుంబ పరిస్థితులు ఏమై ఉన్నాయో అది దేవునితో చెప్పడమే నిజంగా. అది నీకు అసాధ్యం అయితే అయ్యుండవచ్చు. అంటే నీకు అసాధ్యమైతే అదే మనసు ఆయన చూడకూడదు. నాకు ఇది అసాధ్యం కనుక దేవుడికి కూడా అసాధ్యం అన్నట్లుగా మాట్లాడకూడదు. నాకు ఇది కష్టం కనుక దేవుడికి కూడా కష్టమేలే, ఆయన బాధ పెట్టడం ఎందుకు అన్నట్లుగా ఉండకూడదు. ఆయన నేను తీర్చుకోలేదు కనుక ఆయన కూడా తీర్చలేలే, ఆయన చేతకాని వాడుగా చేయకూడదు. మన కష్టాలను బట్టి, మన యొక్క బాధలను బట్టి ఆయన తీర్చలేని వాడుగా, ఆయన చేయలేని వాడుగా చేయకూడదు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమస్త ప్రతి వంకరైన దాన్ని తిన్నగా చేయగలిగిన వాడు, ప్రతి ఎత్తైనది సదునుగా చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నా వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మరి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నిజంగా మొరపెట్టాలి. వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఒక దీనమైన ప్రార్థన ప్రభువుని సమీపంగా చేసిద్దంట. ఒక్క మాట మనం చదువుకున్నాం. ప్రభువారు నిజంగా వారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ చదువుకొని మన ప్రార్థనలోనికి వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము చూడండి. ఆ మాట మనం చదువుకుందాం. వారు నిజంగా నిర్గమాకాండము, ఇశ్రాయేలీయులు నిజముగా మొరపెట్టినప్పుడు ప్రభువారే వారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథంలో తీసి చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస నేను చూచి తిని అని ప్రభువారు చెప్తున్నాడు.
ప్రభువారే ఈ స్టేట్మెంట్ ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇచ్చాడండి. ఏమని చెప్తున్నాడు అక్కడ ప్రభువారు? ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. చెప్పండి అమ్మా, నిజముగా చెప్పండి. నిజముగా ఎట్లా చేరిందంట? మన ప్రార్థన నిజంగా చేరుతుందా ప్రభువారి యొద్దకి? ప్రశ్నించుకుందాం, నిలబడి నాతో సహా మనం మన హృదయాంతరంగం నుంచి ప్రశ్నించుకుందాం. నిజంగా నేను చేసే ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందా లేదా? లేకపోతే మన తృప్తి కొరకు, అదే పక్క వాళ్ళు అడుగుతారేమో మంగళవారం రాకపోతేనో, లేకపోతే పాస్టర్ గారు వాళ్ళ కొరకు, లేకపోతే ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పక్కనున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? అసలు వచ్చావు, సంతోషం, చాలా సంతోషం వచ్చినందుకు. దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన దాన్ని చెయ్యి. ఇంకా ఆయన తృప్తి పడతాడు, ఆయన సంతోషపడతాడు. ఆయన ఏమంటున్నాడంటే, నిజంగా చెప్పుకో, నాతో నిజంగా చెప్పుకో. దాయబాక, నువ్వు హృదయం ఏమైంది అది దాయబాక. ఆయనకి తెలియదా ఏంది? నేను చెప్పకపోతే ఆయనకి తెలియదా ఏంది? ఆయన తెలియక కాదండి, ఆయన చేయలేక కాదు, మనల్ని ఎలా వంచాలో ఆయన అది చేతగాక కాదు ప్రార్థించమంటుంది. ఎలా చెప్పించాలో ఆయనకు చేతగాక కాదు మనల్ని ప్రార్థించమంటుంది. కానీ దేవుడు ఎప్పుడూ బలవంతం చేయలేదండి మన నుంచి. ఏమని ఆశపడుతుందంటే, నువ్వు ఏదైనా చెప్తే ఆయన వినాలని ఆశపడుతున్నాడు. నీ నుంచి ఏదైనా ఒక అభ్యర్థన వస్తే అది విని దాని ప్రకారం ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. అది దేవుని హృదయం. బలవంతంగా విరిచో వంచో చెప్పియటం అనేది పోలీసుల పని. స్టేషన్ తీసుకెళ్తే 4 తగిలితే చెబుతాడండి, అది పోలీసుల పని. దేవుని పని అది కాదు. దేవుడు బ్రతిమలాడుతున్నాడు. ప్రార్థించండి, నిజంగా చెప్పుకోండి. నిజంగా వచ్చారు కదా మీరు దేవుని సన్నిధికి, మొరపెట్టుకోండి, కాలక్షేపం చేయబండి. పక్క వాళ్ళని చూడబాకండి, వాళ్ళు మౌనంగా ఉన్నారు, నేను ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. నో 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 నో, ఇది పరిష్కరించే సమయం. ఇది దయచేసి మరలా చెప్తున్నాను, నిజంగా ప్రార్థన చేసుకోండి, మొరపెట్టుకోండి, హృదయం అంతటితో మొరపెట్టుకోండి, బిగ్గరగా ప్రార్థన చేయండి, వేదనతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ హృదయాల గొప్ప మనశ్శాంతి సమాధానంతో నింపుతాడు. దయచేసి అందరు మోకాళ్ళ మీదకి రండి. ఎవరు ప్రభు పరిశుద్ధాత్మని దుఃఖపరచదు. దయచేసి అందరు మోకాళ్ళ మీదకి రావాలి. పరిష్కరించుకోబడిన సమయం ఇది. దయచేసి మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని ఆత్మని ఎవ్వరు నష్టపరచదు, దుఃఖపరచదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకో. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. యవనస్తులు, పురుషులు, స్త్రీలు అందరూ ప్రభు పరిశుద్ధ నామం అందరూ నిలబడదాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మీ 2 చేతుల ఆకాశం వైపెత్తి, నువ్వేమైనావు నీకు తెలుసు, మీ కుటుంబ పరిస్థితులు ఏమైనావు నీకు తెలుసు, నీ హృదయంలో ఎంత వేదన ఉందో నీకు తెలుసు, పరిష్కరించుకోలేవని నీకు తెలుసు, పరిష్కరించుకోలేని బలహీనమని మనం తెలుసు. కనుక ప్రభువా, నేను బలహీనరాలయ్యా, నేను ఏ పరిస్థితిని పరిష్కరించుకోలేనంత బలహీనరాలయ్యా. మా గర్వాన్ని తీసి పక్కన పెడదాం, మన అహంకారాన్ని తీసి పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో దీనులమై ప్రార్థన చేద్దాం. ప్రభు దీనులుగా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు సహాయము చేయ, అయ్యా నిజముగా మొరుపెట్టడానికి నాకు సహాయము చేయ. నా కుటుంబ పరిస్థితులను చూడయ్యా, నా బిడ్డ పరిస్థితులను మీరు చూడు ప్రభువా. దయచేసి ప్రార్థన చేసుకుందామా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. ప్రభు నిలబడి నిన్ను చూస్తున్నాడమ్మా. ప్రభు నిలబడి నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రభు నీ ముందు నిలబడి నువ్వేం ప్రార్థన చేస్తావో, నువ్వేం చెప్తున్నావో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నావు అది వినాలని ఆయన హృదయం ఆశపడుతున్నది. ఆయన హృదయం కన్నీటితో నీ ముందు నుంచున్నది. ఆయన కన్నీటితో నీ ముందు నుంచొని ఉన్నాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది వినడానికి. దయచేసి మౌనంగా ఉండే సమయం ఇది కాదు. ఇది మౌనంగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి కాలక్షేపం చేసే సమయం ఇది కాదు. నువ్వు నష్టపరుచుకొని పోతే ఈ సమయాన్ని దయచేసి ఇది లెక్కించబడుతున్నది దేవుని సన్నిధిలో. ఈ సమయం దేవుని సన్నిధిలో లెక్కించబడుతున్నది. ప్రభువా నీకు వందనాలయ్యా. నా కుటుంబ పరిస్థితిని చూడయ్యా, నా యజమాని పరిస్థితిని చూడయ్యా.
ఆ బిడ్డల విషయంలో మీరు కలుగు చేసుకుని ఎన్నటికి తీర్చబడలేని ఎత్తైన కొండవలైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము తండ్రి. నేను ఎక్కలేనయ్యా, నేను పరిష్కరించుకోలేను, నేను బలహీనరాలని. దయచేసి మీ స్వరాలు పెంచాలి, దయచేసి మీ స్వరాలు పెంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మీ స్వరం పెంచి హృదయమంతటితో ప్రార్థించాలి. ఇది మౌనంగా దయచేసి ఎవ్వరు ఉండదు. ఇది చిల్లిగా తీసుకునే సమయం కాదు. ఈ సమయం కొరకు కూడా దేవుని సన్నిధిలో లెక్క చెప్పవలసిన దానివై ఉన్నావు, లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభు వారు మీ మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన ప్రభు వారు మీ హృదయాంతరంగం నుంచి వచ్చే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. ఆయన దయచేసి మొరపెట్టుకోండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. మీరు ఎంత బిగ్గరగా ప్రార్థన చేయాలని అనుకుంటున్నారో అంత బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రార్థన ఆత్మను ఎవరు అంచుకోవద్దు, ప్రక్కవారిని చూడొద్దు. ఇది ఆయన నీ ముందు నిలబడి నీ కుటుంబ విషయాలు అడుగుతున్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉంటావు? నీ కుటుంబ విషయాలు ఆయన అడుగుతున్నాడు. ప్రార్థించమ్మా, నాతో మాట్లాడని ఆయన కోరుకుంటున్నాడు కదా. దయచేసి ఆయనతో మాట్లాడు. ఆయన నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఆయనకి నువ్వేమి వినిపించాలనుకుంటున్నావో, నీ హృదయంలో నుంచి వచ్చిన బాధ ఏమి చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. దయచేసి ప్రార్థన చేసుకుందామయ్యా. అయ్యా నాకు సహాయము చేయ. నువ్వు నన్ను కనికరించకపోతే నా పరిస్థితులు ఎన్నటికీ బాగుపడవయ్యా. నువ్వు నాకు సహాయము చేయకపోతే నా పరిస్థితులు ఎన్నటి సమాధాన పడవయ్యా. నువ్వు నా విషయమే కలుగు చేసుకోకపోతే నా పరిస్థితులు ఎవ్వరి వల్ల కాదు బాగు చేయటమయ్యా. తండ్రి నువ్వు నాకు సహాయము చేయి. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఇంతమంది ప్రజలు నాకు కళ్ళు ఇచ్చేవారు లేరయ్యా. ఇంతమంది ప్రజలు నా యొక్క ఆపద నుండి విడిపించేవారు లేరయ్యా. నా కుమార్తెను బాగు చేసేవారు లేరయ్యా. నా కుమారుని పాడి మీద నుంచి లేపేవారు ఎవ్వరూ లేదయ్యా. నువ్వు నాకు సహాయం చే. కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడిచినప్పుడు తల్లి యొక్క హృదయాన్ని చూసారా? వెంటబడుతూ నేను కుక్కనయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేసింది కదా. దయచేసి హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? ఎందుకు గర్వం, ఎందుకు పనికిరాని గర్వాన్ని పెట్టుకొని ఎందుకు ఉండాలి? ప్రభా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించయ్యా. నా ప్రార్థన హీనతను క్షమించయ్యా. నేను మొరపెట్టలేని తనమును క్షమించయ్యా. నేను ప్రార్థించలేని తనమును క్షమించు ప్రభువా. దేవా నీకు కొందనాలు. యవనస్తులు ప్రార్థన చేసుకుందాం, పురుషులు ప్రార్థన చేసుకుందాం, స్త్రీలు ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల కొరకు అడుగుదాం. అడిగే సమయం ఇది. మా భవిష్యత్తు విషయంలో నువ్వు ఒక సహాయము చేయ. నా భవిష్యత్తు అర్థం కాకుండా ఉందయ్యా. ఏమి చేయాలో అర్థం కాకుండా ఉందో ప్రభువా. నువ్వు పరిష్కరించేవాడు. మన కార్యము సఫలము చేయి. దేవునికి మొరపెట్టుచున్నాను దావీదు చెప్పాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు కదా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆత్మని ఎవరు అణిచివేయవద్దు, పరిశుద్ధ ఆత్మని ఎవరు దుఃఖపరచవద్దు అని ప్రభు వాక్యం చెప్తున్నది కనుక మీ హృదయాంతరము తెరిచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా నాకు సహాయము చేయ, నన్ను కరుణించు ప్రభు, నన్ను కరుణించు ప్రభు. మీ స్వరమునెత్తి ప్రార్థించండి. దయచేసి పెద్దగా ప్రార్థించండి, పెద్దగా ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు సహాయము చేయ ప్రభా, నాకు సహాయము చేయ. నా బిడ్డల విషయమే కలుగు చేసుకోయా. నా రుణాల విషయంలో కలుగు చేసుకోయా. నా రోగాల విషయంలో కలుగు చేసుకో ప్రభా. మీరు కలుగు చేసుకోకపోతే ఆ పరిస్థితులు ఎన్నటికీ స్థిరంగానే ఉండిపోతాయ్యా. అయ్యా నా పరిస్థితులు ఎన్నటికి కదలనివిగానే ఉంటాయి ప్రభా. అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. అయ్యా నేను ఎక్కలేనయ్యా. ఆ కొండపైకి నన్ను ఎక్కించి నా పరిస్థితులు ఒక కొండ వలె ఉన్నాయ్యా. నా పరిస్థితులు ఒక పర్వతం వలె ఉన్నాయ్యా. నా పరిస్థితులు నేను ఎక్కలేనివిగా ఉన్నాయ్యా. నా పరిస్థితులు నేను తీర్చుకోలేనివిగా ఉన్నాయి ప్రభా. మొరపెట్టు వారికి సహాయం చేస్తానని చెప్పావు కదా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. బలము, జ్ఞానము, ఆధారము ఏది కూడా మనకి ఎప్పటికీ అక్కరకు రాదు. కానీ దేవుడిచ్చిన సహాయమే మనకి అక్కడికి వస్తుంది. దేవుడిచ్చిన సహాయమే, కృపే మనకు అవసరం అవుతుంది. దయచేసి దేవుని కృప మీద ఆధారపడదా, దేవుని కృప కొరకు వేడుకుందాం, దేవుని యొక్క దయ కొరకు వేడుకుందాం. అయ్యా నువ్వు నాకు సహాయం చేయి. దయచేసి మీ పెదాలు తెరిచి, నోరు తెరిచి, హృదయమును తెరిచి ప్రార్థన చేసుకుందామా. దయచేసి నాకు సహాయము చేయ, దయచేసి నాకు సహాయము చేయి. దేవుడి ముందు వచ్చి మీ ముందు నిలబడిన సమయం ఇది. ఆయన మొరపెట్టు, ఆయన కన్నీళ్లతో వేదన పడుతూ నిలుచున్న సమయం ఇది. నువ్వేం చెప్పాలని, ఆయనతో ఏం చెప్పుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అది చెప్పు. ఆయన నీ గురించి దుఃఖపడుతున్నాడు, నీ నుంచి ఆయన చింతపడుతున్నాడు. నువ్వు మొరపెట్టలే విషయంలో బలహీనరాలవయ్యావా?
మరి ప్రార్థన చేసే విషయంలో బలహీనరాలు అయ్యావా? కన్నీరు కచ్చే విషయంలో బలహీనరాలు అయ్యావా? కుటుంబాల గురించి ప్రార్థన చేసే విషయంలో బలహీనరాలు అయ్యావా? రోధించే విషయంలో బలహీనరాలు అయ్యావా? ప్రలాపించే విషయంలో బలహీనరాలు అయ్యావా? ప్రార్థనాత్మ లేదా నీకు? యేసు నీకు వందనాలు, నాకు ప్రార్థనాత్మే, పరిశుద్ధాత్మ దేవుడా నేను దుఃఖపరచనివద్దయ్యా, పరిశుద్ధాత్మ నేను దుఃఖపరచనివద్దయ్యా, పరిశుద్ధాత్మ నీ ఆత్మని అణిచివేయనివద్దయ్యా. అయ్యా నాకు సహాయము చేయ. దయచేసి ఆ రీతిగా ప్రార్థన చేసుకుందామా? దయచేసి మన హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకుందామా? అయ్యా నాకు సహాయము చేయ, అయ్యా నాకు సహాయము చేయ ప్రభా, అయ్యా సహాయము చేయని అడిగిన వారికి సహాయం చేయాలనుకుంటున్నాడు ఆయన. అయ్యా పరిష్కరించు అని అడిగిన వారికి పరిష్కరించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన హృదయం ఎంత వేదన చెందుతుందో కదా. మీరు వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళి పోవాలని అనేది కాదు ఆయన ఉద్దేశం. దయచేసి ప్రభువా నాకు సహాయం చేయ, అయ్యా నాకు సహాయం చేయి, నా కుటుంబ విషయాల్లో సహాయం చేయి, నా బిడ్డల విషయాల్లో సహాయం చేయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచు ప్రభా. నా బంధువులు రక్త సంబంధులు రక్షణ లేకుండా ఉన్నారయ్యా, నా గ్రామ ప్రజలు రక్షణ లేకుండా ఉన్నారయ్యా, నా బంధువు ఇరుగు పొరుగు వారు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభా. వారి గురించిన చింత, నా కుటుంబం గురించిన చింత భారమును నాకు దయచే. గుడ్డిదానిగా ఉండనివ్వద్దు ప్రభా, గర్వాంధరాలుగా ఉండనివ్వద్దయ్యా. ఈ సల్లో మొరపెట్టుకోగలిగిన ఆత్మ నాకు ఇవ్వు. మొరపెట్టు అని చెప్పినప్పుడే నువ్వు మొరపెట్టకపోతే, ప్రార్థన చేయ అని చెప్పినప్పుడే నువ్వు ప్రార్థన చేయకపోతే, ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయండి అని బలవంతం చేస్తున్నప్పుడే నువ్వు ప్రార్థన చేయకపోతే, ఎప్పుడు నీతో నోరు తెచ్చి ప్రార్థన చేస్తావు? దయచేసి ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు సహాయము చేయి ప్రభా. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దీని గురించి కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసిన దానివై ఉన్నావు. అయ్యా నాకు సహాయము చేయి ప్రభా. ఒక్క మాట అడగనే దేవుని సన్నిధిలో అయ్యా నాకు సహాయము చేయి. సమీపంగా ఉండి ఆలకించేవాడు కదా. ఆయన సమీపంగా ఉండి నీ మర వినాలని ఆయన ఆశపడుతున్నాడమ్మా. సమీపంగా ఉండి నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు అయ్యా. యవనస్తులు ప్రార్థన చేస్తే వినాలని ఆశపడుతున్నాడు ఆయన. పురుషులు ప్రార్థన చేస్తే వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రాంగణంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తే, నిజంగా ప్రార్థన చేస్తే వినాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఈ కనికరము కొరకే నీకు వందనాలయ్యా. అయ్యా ప్రజల మీదకి నీ కనికరాన్ని రానిమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రజల మీదకి నీ దయ రానిమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నీ దయకి మించినది ఏది లేదయ్యా. నీ కనికరాన్ని మించినది ఏది లేదు ప్రభా. నీ కృపకు మించినది ఏది లేదయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ బలమునకు మించినది ఏది లేదు ప్రభా. నీ శక్తికి మించినది ఏది లేదు ప్రభా. నైనా ఏది మాకు ఆధారము కాదయ్యా. ఒకప్పుడు అవన్నీ మమ్మల్ని విడిచిపోయేవే. మాకు మేము నమ్ముకున్నవన్నీ ఒకనాడు మమ్మల్ని అది వెక్కిరించేవే ప్రభా. అవి ఒకనాడు మాకు విరోధంగా నిలిచేవే. కానీ నీ కృపే ఆధారమైనదయ్యా. అయ్యా నీ ప్రేమే మాకు ఆధారమైనది ప్రభునైనా. దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. మా పరిస్థితులను చూచువాడా నీకు వందనాలయ్యా. జాలి పడే తండ్రి నీకు వందనాలయ్యా. జాలి గల దైవమా నీకు వందనాలయ్యా. యేసు నీవే కదా నాకు ఆధారమైనందు కొరకే నీకు వందనాలయ్యా. యేసు నీవే మాకు ఆధారమైనందు కొరకే నీకు వందనాలు. నీవే మాకు ఆధారమయ్యా. ఆధారమయ్యా. బలము కాదమ్మా ఆధారం, జ్ఞానము కాదు ఆధారం, చదువు కాదు ఆధారం, మనకున్న పరపతులు కాదు ఆధారం. దేవుని సన్నిధిలో పడి ఏడవడం తప్పితే ఆధారం ఏది లేదని తెలుసుకోవాలి. దేవుడి దగ్గర పడి ఏడవడితే నీకు ఆధారం ఏది లేదు. అది ఏది నమ్ముకున్నది వ్యర్థమైపోయేది, మనల్ని విడిచిపోయేది ఒకనాడు. అంత ఉన్నది నేను వెల్ సెటిల్ అనుకుంటే అది ఒకనాడు మనల్ని విడిచిపోయింది. ఏది కూడా మమ్మల్ని శాశ్వతం కాదు. దయచేసి ప్రార్థన చేసుకుందామయ్యా. నిజంగా ఏది మాకు శాశ్వతం కాదు, కానీ నీ కృపే ఆధారమైనందుకు కొరకే వందనాలు. యేసు నీవే మాకు ఆధారమైనందుకు కొరకే నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నీకు వందనాలయ్యా. దయచేసి ప్రార్థన చేసుకొని రావను కొంటిని మంచి రోజులు నాకు రావను కొంటిని. నాపై జాలి పడిన ప్రభువా గొప్పదన సుగా వచ్చితివా.
నాపై జాలి ప్రార్థన పడిన చేసుకుందాం. ప్రభువా ప్రార్థన చేసుకుని మనపై గొప్ప జాలిపడేవాడు ఆయన. ధనసుగా అవును, గొప్ప వచ్చితివా. ధనుసులాగా ఆయన వచ్చేవాడు ఆయన. నాకు నీవే కదా అవునయ్యా, నీవు ఆధారం, ఆధారమైనందుకు కొరకే వందనాలు. నే మా పరిస్థితికి నడిచెదని నీవు ఆధారము, నీవు తప్ప మాకు ఆధారమైనది ఏది లేదు తండ్రి. నాకు అయ్యా, మేము నీవే నమ్ముకున్నది ఏది కదా మాకు ఆధారము కాదయ్యా. ఆధారం, మేము నమ్ముకున్నది ఏది మాకు ఆధారము కాదు. ఏదైతే మాకు బలం అనుకుంటున్నామో అది మాకు ఆధారము కాదు నైనా. ఒకప్పుడు అది మమ్మల్ని జాలి విడిచిపెట్టేది తండ్రి. చూపవా నాపై, జాలి చూపవా. లార్డ్ షో యువర్ మర్సీ. జాలి చూపవా నాపై, జాలి చూపవా. గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం, గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. జాలి చూపవా నాపై, జాలి చూపవా. నీ చూపవా నాపై, జాలి చూపవా. కొరకై వందనాలయ్యా. నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సహాయం చేస్తానన్నావు, సమీపంగా ఉంటాన్నావు. ఇశ్రాయేలు వారు పెట్టిన మొర విని వారు నిజముగా నా ఎత్తుక మొర చేరిందని చెప్పావయ్యా. నిజంగా దుష్టుడు ఎంత గుడ్డితనం కలుగు చేస్తున్నాడంటే, సర్వశక్తుడు వానికి ప్రార్థించడం వల్ల మాకు ఏమి లాభము కలుగునని ప్రజలు అయ్యా ఎంతగానో గుడ్డితనంలో ఉన్నారయ్యా. అయ్యా, అయ్యా, కుటుంబాల గురించి మొరపెట్టుకోవాలని